తాజా అంశాన్ని చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. రఘునాథపాలెం వద్ద అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. రఘునాథపాలెం వద్ద అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు జరిగే సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ సదస్సుకి అంతర్జాతీయ స్థాయి ఏఐ కంపెనీలు సహా సీఈఓలు హాజరు కానున్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్లో ఫోర్త్ సిటీ ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇంటర్నేషనల్ ఏఐ గ్లోబల్ సమిట్ కు సర్వం సిద్ధమైంది. నేడు రేపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సదస్సు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ సదస్సు నిర్వహిస్తోంది. ఈ తరహా ఏఐ సదస్సును దేశంలో తొలిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆ సదస్సును ప్రారంభించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేధ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొనున్నారు. సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న వినూత్న ప్రాజెక్టులను అందులో ప్రదర్శించనున్నారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐటీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, రాష్ట్రంలోని అనుకూల వాతావరణాన్ని వివరించేలా ఈ ఏఐ గ్లోబల్ సదస్సును నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. ఏఐ గ్లోబల్ సమిట్ ను ప్రారంభించిన అనంతరం రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. ప్రతి ఫీల్డ్ లో ఏఐ ఈజ్ ద ఫ్యూచర్. ప్రతి దాన్ని ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ గా చేసి ఏ పని చేసినా కూడా 10 మంది చేసి అయితే 4 చేయొచ్చు, తర్వాత ఫాస్ట్ గా చేయొచ్చు, క్వాలిటీగా చేయొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఒకటి ఏఐ, మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఒక ఏఐ, ఈవెన్ స్క్రిప్టింగ్లో ఏఐ ఉంది, ఆడియో వీడియోలో ఏఐ ఉంది. ప్రతి దగ్గర ఏఐని వాడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఎక్కడ అవసరం ఉంటుంది అనేది మనం పిక్ చేసేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వాళ్ళకు కొంచెం టెక్నాలజీ నాలెడ్జ్ తెలియాలి, దాన్ని ఎట్లా వాడాలనేది. ఆ వాడేది కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో వాడితేనే అది ఉపయోగం ఉంటుంది. అందుకొరకు ప్రతి ఒక్కరికి ఇది ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కో లేకుంటే కోడింగ్ చేసే వాళ్ళకే ఏఐ కావాలనే కాన్సెప్ట్ ఏదైతుందో అది కాదు. ఇది ప్రస్తుత ప్రపంచంలో ఏ రంగంలో చూసినా, ఏ నోట విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం తరచుగా వినిపిస్తోంది. కృత్రిమ మేధను ఉపయోగించుకోకపోతే అభివృద్ధి పరంగా వెనుకబాటుతనంతో పాటు ఆర్థికంగా నష్టపోతామని వాదనతో పాటు ఆ రంగ నిపుణులతో పాటు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తు మొత్తం ఏఐదేనని చెబుతున్నారు. పరిశ్రమలో ఉత్పత్తిని ఎక్కువ స్థాయిలో చేయడం సహా వృధాను ఎలా అరికట్టవచ్చనే అంశాలపైన చర్చలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ ఎలా ఉంటుంది, మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలపైన ప్రసంగాలుంటాయని తెలిపారు. గ్లోబల్ ఏఐ సమిట్ 5th and 6th జరుగుతుంది. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇందులో పార్టిసిపెంట్స్ వచ్చేసి అకాడమియా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ డెలిగేట్స్ వస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. దేర్ ఆర్ డిస్కషన్స్ అరౌండ్ మ్యానుఫ్యాక్చరింగ్, దేర్ ఆర్ డిస్కషన్స్ అరౌండ్ డిజైన్ సైడ్, లైక్ డిఫెన్స్ సైడ్, లైక్ ఎథికల్ ఏఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఏఐ సైడ్. సో చాలా డిఫరెంట్ ఏరియాస్లో ఏఐని ఎలా యూటిలైజ్ చేయొచ్చు అనే దాని మీద డిస్కషన్స్ ఉంటాయి. And people are coming from all over the world to Telangana. So that is something actually. So we are all looking forward to it for the 2 days. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రజలకు మరింత లోతైన అవగాహన కల్పించేలా ఆ సదస్సులో చర్చించనున్నారు. ఊహించని రీతిలో కురిసిన కుంభవృష్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీట మునిగి రైతన్నలకు గుండెకోతను మిగిల్చింది. వాగులు వంకలు ఉప్పొంగడంతో వేలాది ఎకరాల్లోని పంట నీటిపాలైంది. సాగు భూముల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కర్షకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వమే తమకు ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కుంభవృష్టి వానలు రాష్ట్రం అన్నదాతలకి తేరుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వరదలకు పంట పొలాలకు అపార నష్టం వాటిల్లింది. సూర్యాపేట, హుజూర్ నగర్, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని పలు చెరువులకు గండ్లు పడి కట్టలు తెగి వేలాది ఎకరాల్లోని పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. వరద పోటుకు వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వల్ల మేము సచ్చే వాళ్ళం బతికిను అంతా ఆగమైపోయింది. గొడ్లు కూడా పోయినాయి. ఆఖరికి గొడ్లు కూడా ఇప్పుకోలేకపోయాను పరిస్థితి. పొలాలు పోయినాయి, ఇల్లులు కూలిపోయినాయి, ఏమీ లేవండి, అన్ని కొట్టుకొని పోయినాయి. మాకు అనాగతికి బతుకుతున్నామండి. విపత్కర పరిస్థితి ఎప్పుడు రాలేదు. దాదాపు 1000 ఎకరాలకు పైన పంట మునిగిపోయింది. వందల సంఖ్యలో మోటార్లు కొట్టుకుపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినాయి. 200 కుటుంబాలు నీట మునిగిపోయి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకొని పోయినాయి. కనీసం వాళ్ళు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. దాదాపు 50-60 ఎకరాలు మొత్తం ఇసుక మేట పెట్టింది. ఇంకో 50-60 వేలు పెట్టుబడి పెడితే కానీ అది మళ్ళీ పొలం రోకు రాదు. గవర్నమెంట్ నష్టపరిహారం వెంటనే చెల్లించి కనీసం ₹1,00,000 లేని వాళ్ళ ఎకరానికి వాళ్ళు బాగు చేసుకోవాలంటే 20-25 వేలు పెట్టి దాదాపు నాటేసిన నాటు కూడా నష్టపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. కొన్ని చోట్ల నాటిన మిర్చి మొక్కలు కొట్టుకుపోయాయి. మొక్కజొన్న, మిర్చి, పత్తి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. నేలవాలిన మొక్కజొన్న ఏమాత్రం అక్కరకు రాకుండా బూజు పట్టిపోతుందని తెలిపారు. త్వరలో పంట చేతికొస్తుందని భావిస్తున్న తరుణంలో కురిసిన వర్షం తమను నట్టేట ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతి తగ్గడంతో తేలిన పంటను చూసి అన్నదాతలు బోరున విలపిస్తున్నారు. మాకు అప్పు సప్పు తెచ్చి చేసిన తీరా ఇంకో 2 నెలలు 15 రోజులు అయితే మా చేతికి వచ్చు సార్. మొత్తం నాశనమే. భూమికి ₹1 లేకుండా అప్పులు ఇప్పులు గుస్తే మా పరిస్థితి ఏం లేదు. ఏం అక్కర వస్తుంది, ఏం అక్కర రాకుండా ఆగమైపోతుంది. మొత్తం భూమికి మురిగి బాగా నాశనం అయిపోయింది. ఏం లేదు, ఏమున్నది ఏం లేకుండా అయిపోయింది సార్. దయచేసి ప్రభుత్వం ఏమైనా కోరి ఏమైనా ఇంతో అంత మాకు సాయం చేస్తే బయటపడే పొజిషన్ అయినా ఉంటుంది సార్. ఇంకో 2 నెలలు అయితే చేతికి వచ్చే పంట ఇది. పెట్టుబడి 50-60 వేలు దాకా పెట్టుబడి అయింది. సుడిగాలి వచ్చి అడిపోయింది కింద. పెట్టుబడి దీనికి ఖచ్చితంగా 30-40 వేల పెట్టుబడి అయింది. వచ్చే మొప్పకే మొత్తం ఖతం అయిపోయింది. నేను మునాభ తీసుకొని చేసుకుంటాను. ఇది మునాభ తీసుకొని చేసుకుంటాను. అటు ఎకరాని 20 వేలు చొప్పున అటు కట్టుడు, ఇది ఎటు తట్టుకొని పరిస్థితి అవుతుంది. ఇప్పుడు తోట వచ్చేసి వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది. ఇది ఏం అక్కడ రాకుండా అయింది సార్. పెట్టుబడి సాయం కింద మనకు ఆదుకోవాలి సార్. మాకు ఈ మట్టి మొత్తం కొట్టుకుపోయినాయి. మళ్ళీ దున్నిచ్చినా కూడా ఛాయిస్ ఉండదు. మళ్ళీ వర్షం వచ్చింది అనుకో మళ్ళీ కొట్టుకుని పోతుంది. ఇక పోయినసారి కూడా సగానికి వచ్చినాక పోయింది. ఈసారి ఫస్ట్ సారినే పోయింది. ఇప్పుడే ఈసారి మాత్రం ఇంకా డ్యామేజ్. ఇక ఏం గోల్కొకుండా అయిపోతున్నాం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. పాలేరు వాగు ఉధృతికి పలు గ్రామాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వాగు ఉధృతికి పంటలు కొట్టుకుపోవడంతో పాటు పొలాల్లోని ఇసుక మేటలను చూసి రైతులు బోరుమంటున్నారు. భారీ వరదలతో రాష్ట్రంలో కకావికలమైన చోట సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై దృష్టి సారించింది. వరదలతో జరిగిన అంచనాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పశుసంవర్ధక, మత్స్యశాఖలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో కురిసిన జోరు వానలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది పంపిన ప్రాథమిక నివేదిక ప్రకారం 117 గ్రామాల్లో 67,000 మంది నష్టపోయారు. 26 మంది మృతి చెందగా మరో 2 వరదల్లో గల్లంతయ్యారు. అధికంగా ఖమ్మం జిల్లాలో 72 గ్రామాల్లో 49,364 మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత ములుగు జిల్లాలో 7 గ్రామాల్లో 9,693 మంది నష్టపోయారు. మొత్తం 44 పక్కా ఇళ్లు పూర్తిగా కాలిపోగా మరో 609 పాక్షికంగా దెబ్బతిన్నట్లు తేలింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లా ఆకేరు వాగులో కారుతో గల్లంతై మృతి చెందిన మోతీలాల్, అశ్విని కుటుంబ సభ్యుల్ని మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించిన మరుసటి రోజే ప్రభుత్వం పరిహారం అందించింది. ఖమ్మం జిల్లాలోని గంగారం తండాకు చెందిన వరద ప్రమాద మృతులు మోతీలాల్, అశ్విని కుటుంబ సభ్యులకు 10 లక్షల చెక్కు, ఇందిరమ్మ ఇల్లు హక్కు పత్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందించారు. భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. వరదలకు మునుపెన్నడూ లేని రీతిలో పశునష్టం సంభవించింది. రాష్ట్ర వ్యాప్తంగా 26,592 జీవాలు మృత్యువాత పడ్డాయి. దాదాపు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. అత్యధికంగా ఖమ్మంలో పశునష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. జీవనాధారంగా ఉన్న పశువులు చనిపోవడంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు.
భారీ వర్షాలు వరదలు మత్స్యకారుల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. చెరువులు కుంటలు ఉప్పొంగడంతో వాటిలోని చేపలు కొట్టుకుపోయాయి. వలలు తెప్పలు బోట్లు గల్లంతై 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మహబూబాబాద్ లో 45 చెరువులు తెగి 300 టన్నుల చేపలు, 120 వలలు, 3 తెప్పలు, 3 పడవలు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లాలో 41 చెరువులకు గండ్లు పడగా 139 అలుగుపారాయి. ఖమ్మం జిల్లాలో 3500 టన్నుల చేపలు కొట్టుకుపోగా 400 వలలు, 150 తెప్పలు, 4 కేజ్ కల్చర్ యూనిట్లు దెబ్బతిన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 27 చెరువులకు గండ్లు పడగా 15 టన్నుల చేపలు కొట్టుకుపోయాయి. వరంగల్ జిల్లాలో 15 చెరువులు తెగి 82 టన్నుల చేపలు, 45 తెప్పలు, 83 వలలు వరద పాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 చెరువులు తెగిపోవడంతో 158 టన్నుల చేపలు కొట్టుకుపోయాయి. 984 మంది మత్స్యకారులకు చెందిన 3540 వలలు, 20 తెప్పలు, 6 మరబోట్లు గల్లంతయ్యాయి. చెరువులు తెగడంతో జగిత్యాల, ఆసిఫాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, హనుమకొండ, ములుగు జిల్లాల్లో 100 టన్నుల చేపలు కొట్టుకుపోయాయి. వర్షాలు వరదలతో మత్స్యశాఖ పరిధిలో సంభవించిన నష్టంపై ఆ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అటవీ ప్రాంత వాసులు కెరమెరి వాగు దాటాల్సింటే సాహసం చేయాల్సిందే. వాగుకు ఆవల ఉన్న కరంజివాడ, బోరిలాల్గూడ గ్రామ ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటడం సాహస క్రీడగా మారిందని వాపోతున్నారు. గర్భిణీలు, జ్వరపీడితులను ఆసుపత్రికి తరలించాలంటే వాగు దాటాల్సిందేనని చెబుతున్నారు. ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వాగుపై వంతెన నిర్మాణానికి పూనుకొని అర్ధాంతరంగా పనులు నిలిపివేశారని వాపోతున్నారు. వంతెనను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరోసారి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. గత రాత్రి నుంచి ఉదయం 5 వరకు అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 10.8 సెంటీమీటర్లు, మంగపేటలో 7.7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 7.3 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో 6.8 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్లో 6.7, హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో దాదాపు 6 సెంటీమీటర్ల వర్షం పడినట్లు వివరించింది. హైదరాబాద్లో అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికులకు అవస్థలు తప్పలేదు. 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్లోకి వరద ప్రవాహం పెరిగి నిండుకుండలా మారింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. 4 రోజులుగా కుంభవృష్టి కురిసిన ఉత్తర తెలంగాణలోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశించారు. విద్యార్థులు సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బాధ్యత చాలా గొప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారన్న రేవంత్ అలాంటి గురువులను ప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కోసం 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతి సమస్యను పరిష్కరించడం, బదిలీలు చేపట్టడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లను తొలగించడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గురు పూజోత్సవం నాడు ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఈ నిర్ణయంతో వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్న హరీష్ వెంటనే తొలగించిన పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లను, డీఈఓలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నిబంధనలకు లోబడి నియామకాలు జరిగినా టీచర్లను తొలగించి 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని ఆక్షేపించారు.
గురుకుల విద్యాలయాల్ని పూర్తిగా శిథిలం చేసే కుట్ర చేస్తున్నది. ప్రత్యేకించి ఈ కుట్రల్లో పూర్తిగా సమిధలైతున్నది ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులు, మరి ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు. నిన్న ఎస్సీ గురుకులాల్లో రాత్రికి రాత్రే 2000 మంది ఉపాధ్యాయులను డ్యూటీల నుంచి తొలగించారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిండ్రు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి. తెలుగు మాస్టారు, లెక్కల మాస్టారు, సోషల్ మాస్టారు అని విద్యార్థులు తమ ఉపాధ్యాయులను పిలుచుకుంటారు. మరి దెయ్యం మాస్టారు అని పిలిస్తే పిలుపు కొత్తగా ఉన్నా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఉపాధ్యాయుడు దెయ్యం మాస్టారుగా మారుమోగిపోతున్నారు. ఆదిలాబాద్లో అనేకంటే రాష్ట్రంలోనూ సుపరిచితుడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ ఆయనకు ఈ పేరు రావడం వెనుక కథ ఏంటో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం ఆనందపూర్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో బలంగా గాలి వీచినా విద్యార్థులకు భయమే. చెట్టు కొమ్మల చప్పుడు వినిపిస్తే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. సాయంత్రం అవుతుందంటే చాలు 5వ తరగతి గదివైపు కన్నెత్తి చూడాలంటే విద్యార్థుల వెన్నులో వణుకు. ఎందుకంటే ఆ పాఠశాలలో దెయ్యం తిరుగుతోందని విద్యార్థుల భయం. అది 5వ తరగతిలోనే నివాసముంటోందనేది వారి అపనమ్మకం. రవీందర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు జూలై 2న అక్కడికి బదిలీపై వెళ్లారు. అదే రోజు 7వ తరగతిలో పాఠం బోధిస్తుండగా ఓ శబ్దం వినిపించడంతో వెనుక బెంచీల్లో కూర్చున్న విద్యార్థులంతా ఒక్క పరుగున ముందుకు పరిగెత్తుకొచ్చారు. దీంతో ఉపాధ్యాయుడు ఏమైందని ఆరా తీస్తే 5వ తరగతి గదిలో దెయ్యముందని విద్యార్థులు భయంగా చెప్పారు. ఉపాధ్యాయుడు దెయ్యాల్లేవని ఎంత చెప్పినా విద్యార్థులు నమ్మలేదు. మరేం చేస్తే నమ్ముతారంటే అమావాస్య రోజున ఒక్కరే నిద్రపోతే నమ్ముతామని విద్యార్థులు చెప్పారు. దీంతో జూలై 5వ తేదీ అమావాస్య రోజున రవీందర్ రెడ్డి ఒక్కరే నిద్రపోయి విద్యార్థుల్లో ఉన్న అపనమ్మకాన్ని పటాపంచలు చేశారు. మధ్యాహ్నం పాఠం బోధిస్తుండగా బయట ఒక అలికిడి వచ్చింది. చెట్టు కొమ్మ విరిగిపడ్డది. పిల్లలందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకు రాని విద్యార్థుల్ని ప్రశ్నించగా వాళ్ళు, సార్ మీకు తెలియదు సార్, మీరు కొత్తగా వచ్చిండ్రు, ఈ స్కూల్లో దయ్యం ఉన్నది సార్, ఆ దయ్యం చేసిన శబ్దం అనుకొని భయపడ్డామని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది. విద్యార్థులకు వారిలో ఉన్న మూఢనమ్మకం, అజ్ఞానాన్ని తొలగించాలని చెప్పి భావించి విద్యార్థులకు థియరిటికల్గా కూడా చెప్పడం జరిగింది. మూఢనమ్మకం అని చెప్పి చెప్పినా కూడా విద్యార్థులు, లేదు సార్, దయ్యాలనేటి రాత్రి వస్తాయి, మన స్కూల్లో 5వ తరగతి క్లాస్ రూమ్లో దయ్యం ఉందని చెప్పి విద్యార్థులు చెప్పడం జరిగింది. మరి విద్యార్థులు, మరి మీలో దయ్యం భయం పోవాలంటే ఏం చేయాలరా అని చెప్తే, సార్ రాత్రి పడుకుంటే మీరు పడుకున్నట్లయితే మేము అప్పుడు నమ్ముతామని చెప్పారు. అమావాస్య రోజు రాత్రి మీరు ఒక్కడే పడుకోవాలా సార్, మీరు ఒక్కరు పడుకుంటేనే మేము నమ్ముతాం. విద్యార్థులు ఉన్న భయాన్ని పోగొట్టాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఆ రోజు శుక్రవారం అమావాస్య రోజు ఒంటరిగా నిద్రించడం జరిగింది. ఆ తెల్లారి తర్వాత విద్యార్థులకు చెప్పడం జరిగింది, నేను పడుకున్నది లేనిది మీకు నమ్మకం, అవగాహన, నిర్ధారణ కలగాలంటే పొద్దున లేచంటే స్కూల్కు రండి అని చెప్తే కొంతమంది విద్యార్థులు వాళ్ళకున్న ఉత్సాహం కారణం వాళ్ళకి ఏం నమ్మకం ఉండే అంటే రాత్రి పడుకున్న సార్కు విద్యార్థులకు ఉండే. ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని పొద్దున లేచి పిల్లలు బ్రష్ చేసుకుంటూ స్కూల్కి వచ్చి నన్ను చూడడం జరిగింది. అప్పుడు నేను ఎప్పటిలాగే ఆరోగ్యంగా ఉండడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి గురైనరు. ఆ తర్వాత వారితో మాట్లాడితే, ఇప్పుడు మేము నమ్ముతున్నాం సార్, మాకు ధైర్యం వచ్చింది, స్కూల్లో కాదు ఎక్కడా దయ్యాలు లేవని చెప్పి ఆ రకంగా విద్యార్థులలో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపినందుకు సంతోషంగా ఉంది. అమావాస్య రోజున రవీందర్ రెడ్డి ఒక్కరే పాఠశాలలో నిద్రపోవడం, తెల్లారాక ఆయనకు ఏమీ కాకపోవడంతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం వచ్చింది. అంతకుముందు ఉపాధ్యాయులు సైతం ఎలాంటి దెయ్యాలు లేవని చెప్పినప్పటికీ రవీందర్ రెడ్డి ఆచరణాత్మకంగా చూపించడం ద్వారా విద్యార్థుల్లో సంపూర్ణమైన మార్పు వచ్చింది. ఇప్పుడు చిన్నారులు పాఠశాలకు ధైర్యంగా వస్తున్నారు. ఉల్లాసంగా విద్యాలయ ప్రాంగణంలో తిరుగుతున్నారు. మా స్కూల్లో దయ్యం ఉందని మేము భయపడ్డాము. రవీందర్ సార్ అమావాస్య రోజు పడుకొని దయ్యం లేదని ప్రూఫ్ చేశాడు. మేము
అప్పటి నుంచి మాకు భయం లేదు. సారు వచ్చిన తర్వాత అమావాస్య నాడు పడుకొని చూపించారు. దయ్యం లేదని మేము సార్ ప్రూవ్ చేశాడు. ఇవి అన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాడు సార్. మాకు భయం వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము హ్యాపీగా బడికి వస్తున్నాం. పగటి పూట 5వ క్లాస్కు వెళ్ళడానికి కూడా భయం వేస్తుండే. ఆకు రాలినా కూడా భయం వేస్తుండే. అంత దయ్యమే అనుకుంటుంటిమి. రవీందర్ సార్ వచ్చి అమావాస్య రోజు పడుకొని చూపించి దయ్యం లేదని ప్రూఫ్ చేశాడు. ఇప్పుడు రాత్రి పగలు ఎప్పుడైనా కానీ మేము 5వ క్లాస్కు వెళ్ళడానికి ధైర్యం వచ్చింది. ఆనందపూర్ పాఠశాలలో ఇప్పుడు ఎలాంటి దెయ్యం భయం లేదు. పిల్లల్లోనూ నూతనోత్తేజం వచ్చింది. ఓ ఉపాధ్యాయుడు చేసిన గుణాత్మకమైన బోధన విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చిందని ఇతర ఉపాధ్యాయులు ప్రశంసిస్తుంటే తనకు దెయ్యం మాస్టర్ అనే బిరుదొచ్చిందని రవీందర్ రెడ్డి ఆనందంగా చెబుతున్నారు. రవీందర్ రెడ్డి చేసిన ప్రయోగంతో విద్యార్థుల్లో మూఢ విశ్వాసాలపై నమ్మకం పోయింది. గ్రహణం వీడిన చంద్రుని వలె వారిలోని అపనమ్మకాలు తొలగిపోయాయి. స్కూల్లో కాదు ఎక్కడా దయ్యాలు లేవని చెప్పి ఆ రకంగా విద్యార్థులలో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపినందుకు బయట సొసైటీ కూడా మీ పేరు దయ్యం మాస్టర్గా దయ్యం సార్గా ముద్రపడ్డదని చెప్పి చెప్పడం జరిగింది. పేరు ఎలా ఉన్నా అదొక బిరుదుగా భావిస్తున్నాను. రోజు అమావాస్య రోజు సార్ పడుకొని నిద్రించి పొద్దున వాళ్ళకు కలిసి దయ్యం లేదని నిరూపించడం వల్ల మా పిల్లలు అనేటిది భయం వీడడం జరిగింది. రవీందర్ రెడ్డి చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. కానీ ఆయన ఇటీవల పదోన్నతిపై ఆనందపూర్ పాఠశాల నుంచి దీపాయిగూడకు వెళ్లడమే విద్యార్థుల్ని కొంత ఆవేదనకు గురిచేసింది. పరుల కోసం పాటుపడని నరుడి బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని అంటారు సుప్రసిద్ధ దివంగత కవి సి నారాయణ రెడ్డి. నిజమే, వేలాది రూపాయల వేతన తీసుకుంటున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల బాగోగుల కోసం పనిచేయకుంటే ఫలితమేమంటారు ఈ మాస్టారు రవీందర్ రెడ్డి. విద్యాబోధనను తరగతి గదికే పరిమితం చేయకుండా విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలుగుతీస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని పంచడమే నేటి ఉపాధ్యాయుడు చేయాల్సిన విధి నిర్వహణ. అది రవీందర్ రెడ్డి చేస్తున్నారు కాదంటారా? కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. ప్రకృతి విపత్తులపై రాష్ట్ర ప్రభుత్వానిది అసమర్థత మాత్రమే కాదని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమని మాజీ మంత్రి పీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ ప్రకృతి విపత్తు, వరదలకు సంబంధించి కేంద్రానికి సరిగ్గా నివేదిక ఇవ్వడంలో విఫలం చెందిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్ర హోంశాఖ లేఖ స్పష్టంగా బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. యూసీలు ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకపోవడంతో 2024 జూన్ నెలకు చెందిన 208 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం విడుదల చేయలేదని హరీష్ రావు అన్నారు. ఇదే సమయంలో సహాయక చర్యల కోసం 1345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ధృవీకరించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యం కావడంతో పాటు తక్షణ ఉపశమనం లభించడం లేదని, ఇది రాష్ట్ర ప్రజానీకానికి శాపంగా మారిందని హరీష్ రావు మండిపడ్డారు. భారీ వర్షాలతో నష్టపోయిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర బీజేపీ నేతలు పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరంతా 2 బృందాలుగా ఏర్పడి పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పర్యటిస్తారని, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు. వీరంతా బాధితులను పరామర్శించడంతో పాటు క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదిక ఇస్తారని వెల్లడించారు. విస్తరణవాదాన్ని కాకుండా అభివృద్ధినే భారత్ కోరుకుంటోందని, దానికే తాము మద్దతుగా నిలుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బుధవారం బ్రూనైలో ద్వైపాక్షిక పర్యటన ముగించుకున్న మోదీ పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా ఇచ్చిన విందు తర్వాత ప్రధాని మాట్లాడారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న దేశాల్లో బ్రూనై ఒకటి. ఈ నేపథ్యంలోనే స్పందించిన మోదీ ఈ ప్రాంతాల్లో ఒక ప్రవర్తనా నియమావళిని ఖరారు చేయాలన్న వాదనతో తాము ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి స్వేచ్ఛాయుత నౌకాయానం, గగనయానం ఉండాలని మోదీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ఉభయులు సంయుక్త ప్రకటన చేశారు. ఆ తర్వాత 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని బ్రూనై నుంచి సింగపూర్ చేరుకున్నారు. 2 దేశాల స్నేహబంధాన్ని బలోపేతం చేసుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం తన పర్యటన ఉద్దేశమని మోదీ చెప్పారు. నేడు ఆయనకు సింగపూర్ పార్లమెంటు భవనంలో అధికారిక స్వాగతం లభిస్తుంది. తర్వాత ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో మోదీ భేటీ అవుతారు.
మధ్యప్రదేశ్ భోపాల్లోని మ్యూజియంలో దొంగతనానికి పాల్పడేందుకు యత్నించిన వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. రాత్రంతా మ్యూజియంలో రాజుల కాలం నాటి కళాఖండాలను చూస్తూ ఉండిపోయాడు. మ్యూజియంలో విలువైన నాణేలు, వస్తువులను చోరీ చేసి ఓ సంచిలో మూట కట్టుకున్నాడు. ఉదయం మ్యూజియం తెరిచాక దొంగతనం జరిగినట్లు నిర్వాహకులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రాంగణమంతా వెతకగా భవనం వెనుక స్థలంలో దొంగను గుర్తించారు. గోడ దూకి తప్పించుకునేందుకు యత్నించగా మ్యూజియం ఆవరణలోనే పట్టుకున్నారు. మూట కట్టిన సంచి నుంచి గుప్తులు, ఢిల్లీ సుల్తానుల కాలం నాటి 100 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం మ్యూజియంను తాత్కాలికంగా మూసివేసింది. భారత్లో వాయు కాలుష్యం కారణంగా ప్రతిరోజు 5 ఏళ్లలోపు చిన్నారులు 464 మంది మృతి చెందుతున్నారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక పేర్కొంది. అదే ప్రపంచంలో అయితే 2000 మంది చిన్నారులు మృతి చెందుతున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పిల్లల మరణాల్లో వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణమని వెల్లడించింది. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనిసెఫ్ సంస్థలు సంయుక్తంగా స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదికను రూపొందించాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఇష్టారీతిన ధ్వంసం చేస్తుండటంతో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. ఫలితంగా వాయు కాలుష్యం జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. నీళ్లు కలుషితమవుతున్నా ఫిల్టర్ చేసి ఉపయోగిస్తుండటంతో దాని ప్రభావం మానవులకు తెలియడం లేదు. అదే గాలి విషయంలో మాత్రం స్పష్టంగా కనబడుతోంది. వాయు కాలుష్యం కారణంగా భారత్లో ప్రతిరోజు 464 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు మృతి చెందుతున్నారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక పేర్కొంది. అదే ప్రపంచంలో అయితే 2000 మంది చిన్నారులు మృతి చెందుతున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పిల్లల మరణాల్లో వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణమని వెల్లడించింది. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్, యూనిసెఫ్ సంస్థలు సంయుక్తంగా స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదికను రూపొందించాయి. 90% వాయు కాలుష్య మరణాలకు గాలిలో ఉండే PM 2.5 అతి సూక్ష్మ ధూళి కణాలే కారణమని నివేదిక పేర్కొంది. పేద, మధ్య ఆదాయ దేశాలే కాలుష్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నాయని నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా ఆ దేశాల్లోని చిన్నారులే ఎక్కువగా మరణిస్తున్నారని తెలిపింది. ఇంధనాలను మండించడం వల్ల వాయు కాలుష్యం అధికమవుతోందని వెల్లడించింది. 2021లో 50 లక్షల పిల్లల మరణాలకు ఇంధనాల వల్ల తలెత్తిన వాయు కాలుష్యమే ప్రధాన కారణమని వివరించింది. వ్యవసాయ ఉత్పత్తులను కాల్చడం, వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ట్రాఫిక్ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలని తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా భారత్లో ప్రజల సగటు ఆయుర్దాయం 3 సంవత్సరాలు తగ్గిపోతుందని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక పేర్కొంది. అదే ఉత్తర భారత్లోని ఢిల్లీ లాంటి ప్రాంతాలలో అయితే సగటు ఆయుర్దాయం 5.4 సంవత్సరాలు తగ్గిపోతుందని వెల్లడించింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు, శీతాకాలంలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు గురువారం ఢిల్లీ ప్రభుత్వం పలు శాఖలతో సమావేశాన్ని నిర్వహిస్తోంది. వింటర్ యాక్షన్ ప్లాన్పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భారత్లో వాయు కాలుష్య మరణాలు పోషకాహార లోపం కన్నా 1.3 రెట్లు, మద్యపానం, పొగతాగడం కన్నా 4.4 రెట్లు అధికంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణం పర్యావరణ చట్టాలలో సంస్కరణలు తీసుకుని రావాలని కమిటీ పేర్కొంది.